హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అబ్బబ్బా! ఈ జున్ను కేక్ అండి ఎంత బాగుందండి అసలు. జున్ను కేకా నిజంగా అండి. జున్ను కేకు బ్రెడ్‌తో ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో మీకైతే చూపిస్తాను. నేను ఒక 5 బ్రెడ్ ముక్కలైతే తీసుకున్నానండి. వాటిని మధ్యలో కట్ చేసుకోవడమే. సైడ్స్ ఏం తీసుకోనవసరం లేదండి. మధ్యలో కట్ చేసుకొని ఇంకా మిక్సీలో వేసేసుకోవడమే. ఈ 5 బ్రెడ్ ముక్కలకి నేను 2 గుడ్లైతే వేసుకుంటున్నానండి. ఒక కప్పు పాలైతే పోసుకున్నాను. ఇంకా అంతేనండి. తగినంత అయితే చూసుకొని చక్కెర వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. సింపుల్గా అయితే అయిపోయిద్దండి. ఇంక అంతే. నేను పెద్ద స్పూన్తో అయితే 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి చక్కెర. ఎక్కువ స్వీట్ అయినా బాగోదు. స్వీటు ఒక్కసారి చూసుకొని మనం వేసుకోవాలి. కప్పు పాలైతే పోసుకున్నానండి. అన్నీ కలిసేలా మనం ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. సింపుల్గా అయితే అయిపోయిద్దండి. పిల్లలకి చిటికలో అయితే చేసి పెట్టేయచ్చు. ఇంకా మరొక పెనం నేను పొయ్యి మీద పెట్టుకొని 2 స్పూన్లు అయితే చక్కెర అండి, కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని కొంచెం అంత గమ్ములా వస్తే చాలండి. నేను లైట్గా అయితే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి, కలర్ కోసమని. అది మనకి ఇష్టం లేకపోతే ఇక వేసుకోనవసరం లేదు. చక్కెర పాకంలా వస్తే చాలు. ఈ చక్కెర పాకానికి ఇంకా కేకు గిన్నెలు ఉంటాయి కదండి, అందులో మొత్తం ఇంకా అప్లై చేసేసేయడమే గిన్నెకి మొత్తము. ఈ మిక్సీ వేసుకున్నది మొత్తం అందులో వేసేసుకొని ఒక్కసారి అలా కదిలించాలంటే అది మొత్తం కుదురుకుంటుంది. ఇంకా పొయ్యి మీద అయితే మరొక బాండీలో నేను నీళ్లు పోసి స్టాండ్ పెట్టుకున్నానండి. గిన్నె ఉడకాలి కదా, అందుకని కొంచెం అయితే హైట్ ఉంటుంది అనేసి నేను స్టాండ్ పెట్టుకున్నాను. పెద్ద గ్లాస్ నిండా వాటర్ అయితే పోసుకున్నానండి. ఇక పొయ్యి మీద పెట్టుకొని 15 నిమిషాల టైం అయితే నాకు పట్టిందండి. కొంచెం సేపు అయితే నేను హైలో పెట్టాను మంట. ఒక 5 నిమిషాల తర్వాత నేనైతే ఇంకా సిమ్లో పెట్టాను. ఇంకా చాలా బాగా ఉడికిందండి. అసలు నేను ఎలా ఉంటుందో అనుకున్నాను. నాకైతే చాలా బాగా అయితే కుదిరింది. ఇక స్పూన్ అయితే అంటుకోకుండా వచ్చిందండి. 15 నిమిషాల తర్వాత ఉడికిపోయినాక దింపేసుకొని నేను చాకుతోటి రౌండ్గా అయితే చివర్లు అయితే నేను కొంచెం అలా కట్ చేసుకున్నానండి. గిన్నెలో మార్చినప్పుడు ఫ్రీగా వచ్చేసింది. చాలా టేస్ట్ ఉందనే చెప్పాలండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఎంత బాగుందో అండి. జున్ను తిన్న ఫీలింగే వచ్చింది నాకైతే. అసలు జున్ను దొరకని వాళ్ళకి ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంది. ఎంత టేస్ట్ ఉందంటే అసలు ఇంకా చెప్పలేనండి, అంత బాగుంది. అసలు ఎంత బాగా కుదిరిందంటే అండి, అసలు సూపర్ అనే చెప్పాలి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ ఉందనే చెప్పాలి. ఓకే అండి, మరి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి మరి. ఓకే, బాయ్.